ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరునట్లు నేను దప్పికొంచున్నానని. ప్రేమన దేవుని మాట వింటున్న వాళ్ళారా, 28వ వచనం చివరి భాగంలో నేను దప్పికొంచున్నానను. దేవుడు కదా ఎందుకు దప్పికొన్నాడు అని తెలియని వారు అనుకోవచ్చు. ఆయన మానవ శరీరంతో ఉన్నాడు. మనము ఏదైనా తీసుకున్న తర్వాత, ఆహారం తిన్న తర్వాత నీరు త్రాగకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అది మాటల్లో చెప్పలేము. వేసవికాలం దప్పికైతే ఇంకా కష్టం. నోరంతా ఎండిపోయి అసలు ఎలా ఉంటుందంటే ఆ అనుభూతి తెలిసిన వారికి తెలుస్తుంది. ఆ అనుభవం చాలా భయంకరంగా ఉంటుంది, దప్పిగా. మరి దేవుడు శిలువలో 5వ మాట దప్పికొంచున్నానని. ఆయన మానవ శరీరంతో ఉన్నాడు. భూమి మీదకు మన కోసం, మనల్ని బాగు చేయాలని, మనల్ని ఉన్నత స్థితిలో ఉంచాలని, మనకు రక్షణ అనుగ్రహించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి శిలువలో ఆయన శరీరం అంతా చారలుగా రక్తసిక్తమై చారలుగా దున్నబడింది. అంటే ఎక్కడ చూసినా చీలిపోయింది. కొరడా దెబ్బలతో చీలిపోవడం జరిగింది. అంత మాత్రమే కాకుండా రక్తం ఆ శరీరం మీద ఉన్న గాయాల్లోంచి రక్తం బయటకు కారుతుంది. మళ్ళీ ప్రక్కటెముకలో బల్లెము, కాళ్ళు చేతుల్లో మేకులు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, తలకు ముండ్ల కిరీటం. అసలు ఒళ్ళంతా రక్తంతో తడిచిపోయింది. ఎక్కడి నుంచి తలంటుకు నుంచి అరికాలు వరకు ఎక్కడ చూసినా కొద్దిగా కూడా మంచిగా లేదు, అంతా రక్తం అయిపోయింది. మరి ఆయన శరీరంలో, దేవుని శరీరంలో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేసింది. ఆయన శరీరంలో ఏది లేదు. మన కోసం త్యాగం చేసిన దేవాది దేవుడు ఏది మిగిల్చుకోలేదు. అంతా మన కోసం ఆయన ధారపోసాడు, ప్రాణాన్ని అర్పించాడు. మరి ఆ సమయంలో ప్రాణం అర్పించే సమయంలో ఆయన అలసట చెంది, ఎంతో నీరసించిపోయి, ఎంతో బాధపడుతూ ఆ మానవ శరీరంతో ఉన్న ఆ దేవాది దేవునికి దాహం కలిగింది. దేవుడు ఏమంటున్నాడు? దప్పికొంచున్నానని. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, దప్పికొంచున్నానంటే దేవునికి ఎవరైనా నీరు ఇచ్చారా? చేదు చిరకలో ముంచి, స్పంజీతో ముంచి ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. మరి ఆయన మన కోసం చేసిన త్యాగం వర్ణనాతీతం. ఆయన చేసిన కార్యం వలన మనము ఈ స్థితిలో ఉన్నాము. మన జీవితాలు భాగ్యమయ్యాయి. హేళన కాబడుతూ, దూషింపబడుతూ, పాపానికి శాపానికి సమీపంగా ఉన్న మన జీవితాలు, పాపంతో శాపంతో కొట్టుమిట్టాడుతున్న జీవితాలు, శాపంతో పాపంతో నిండుకొని మరణానికి సమీపంగా ఉన్న మన జీవితాలను ఆయన కరుణించి మరణం నుంచి తప్పించడానికి, నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతగానో గొప్ప కార్యం మన జీవితంలో చేశాడు. ఆయన మనం దప్పికొనవలసింది పోయి ఆయన దప్పికొన్నాడు. మరి దేవుని యొక్క దప్పిక ఏమిటది? ఆయనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఆయన దప్పిక మనం తీర్చే వారంగా ఉన్నామా? ఆయనలో ఉంటున్నామా? ఆయన యొక్క దాహం ఇంకా పెంచుతున్నామా? ఒకసారి అర్థం చేసుకో. ఒక్కసారి మన హృదయాలను మనం అర్థం చేసుకునే రీతిగా ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఆయనకు మరలా దప్పిక కొనేలాగా చేస్తున్నామా? మన యొక్క పాపం చేత, మన క్రియల చేత, మన మాటల చేత, మన తలంపుల చేత ఆయన్ని మరలా సిలువ వేస్తున్నామా?
మనము ఆ రీతిగా ఉండకూడదు. దేవుని యొక్క దప్పిక తీర్చే వారంగా ఉండాలి. ఏ రీతిగా ఉండాలి దప్పిక తీర్చడం అంటే? మనము ఆయనలో జీవించాలి. ఆయన మనల్ని బట్టి సంతోషపడతాడు. దేవుని వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. 5వ మాట దప్పికొంచున్నానన్నావయ్యా తండ్రి. అవును తండ్రి నాయన, ఆనాడు ప్రభు సిలువలో నువ్వు దప్పికొన్నావయ్యా. ఈనాడు నీ దప్పికను తీర్చలేని స్థితిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేవా. మా క్రియల చేత నిన్ను విసిగిస్తూ బాధపెడుతూ తండ్రి ఎంతగానో తండ్రి మరలా సిలువ వేసే అనుభవాలు నాలో మాలో ఉంటే క్షమించండి ప్రభు. కృపగల దేవా తండ్రి, మా కోసం ఎంతగానో త్యాగం చేశావయ్యా. ఈ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా జీవితాన్ని ధన్యం చేయడానికి ఈ లోకానికి వచ్చి సిలువలో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మమ్మల్ని మేళతో నింపడానికి, మమ్మల్ని ప్రభా సుఖంగా జీవింపజేయడానికి నీ జీవం ఇచ్చి నీ జీవ మార్గంలో నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవులతో నింపండి. ఇంకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.